వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న హెచ్చరికలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని జగన్ పదే పదే హెచ్చరించడం వెనుకున్న అసలు వ్యూహం ఏంటి? మరోవైపు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహారంలో జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో ఒక పేద కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతే ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన జగన్ కేసు నుంచి కొడుకును తప్పించాలని చూసిన అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లడం ఏంటంటూ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అటు ఉరవకొండలో పోలీసుల వాహనాలకు అడ్డంగా ఆక్సిజన్ సిలిండర్లు, రాళ్లు వేసి అడ్డుకోవడం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో రాళ్ల కుప్పలు బయటపడడం లాంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ నేతలు ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని మంత్రులు కొలుసు పార్థసారథి, సంధ్యారాణి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు రాయలసీమ కేంద్రంగా వైసీపీ ఎందుకు ఈ స్థాయిలో రాజకీయ వేడిని రాజిస్తోంది? స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ ఆరాటమా? బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హెచ్చరికలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, రేపు తమ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ శ్రేణులు నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టి వారిలో మనోధైర్యాన్ని నింపేందుకే జగన్ ఈ తరహా దూకుడు ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే ప్రభుత్వంపై ఈ స్థాయిలో విరుచుకుపడ్డం, అధికారులను నేరుగా బెదిరించే ధోరణిలో మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు వ్యవహారంలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైసీపీకి తీవ్ర నష్టం చేకూర్చేలా కనిపిస్తోంది. అప్పలరాజు కుమారుడు అతి వేగంగా కారు నడిపి చేసిన ప్రమాదంలో ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడితే కనీసం వారిని పరామర్శించే బాధ్యతను కూడా వైసీపీ నేతలు తీసుకోలేదు. పైగా తన పలుకుబడిని ఉపయోగించి కొడుకును కేసు నుంచి తప్పించేందుకు అప్పలరాజు తీవ్రంగా ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో జగన్ నేరుగా వెళ్లి అప్పలరాజును పరామర్శించడం, ఆయనకు అండగా ఉంటారని భరోసా ఇవ్వడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది. తప్పు చేసిన వారిని వెనుకేసుకురావడం ద్వారా జగన్ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సామాన్య ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన బాధితుల పక్షాన నిలబడాల్సిన ఒక మాజీ ముఖ్యమంత్రి నీంతుల పక్షాన నిలబడడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పాల్సిన నాయకుడే ఇలా వ్యవహరిస్తే ఇక సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ ఒక్క ఘటనతో ఉత్తరాంధ్రలో వైసీపీకి ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా ఆవిరైపోయే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాల కోసం నైతిక విలువలను గాలికి వదిలేశారన్న అపవాదును జగన్ మూటగట్టుకుంటున్నారు. కేవలం సిద్దిరి అప్పలరాజు వ్యవహారమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనల్లో వైసీపీ నేతల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తామింకా అధికారంలోనే ఉన్నామన్న భ్రమంలో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తప్పులు చేసినప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పోయి ఎదురుదాడికి దిగడం వారి అహంకారానికి నిదర్శనమని కూటమి నేతలు మండిపడుతున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నా వైసీపీ నేతల తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన ఘటనలు పోలీస్ వ్యవస్థకే సవాల్ విసిరేలా ఉన్నాయి. ధర్నాకు అనుమతి లేదని చెప్పినటువంటి పోలీసులపైకి వైసీపీ శ్రేణులు దూసుకెళ్లడం, ఏకంగా ఆక్సిజన్ సిలిండర్లు, రాళ్లను అడ్డుగా పెట్టి పోలీస్ వాహనాలను నిర్వహించడం దేనికి సంకేతం? ఇదే జిల్లాలో
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద బయటపడిన రాళ్ల కుప్పలు, ఖాళీ బీరు బాటిళ్లు ఎలాంటి కుట్రలకు అద్దం పడుతున్నాయి? శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఎస్ఐ ప్రవళిక వ్యవహారంలో వైసీపీ నేతల వైఖరిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అనంతపురం జిల్లా ఉరువకొండలో వైసీపీ శ్రేణులు సృష్టించిన వీరంగం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఏకంగా పోలీస్ వాహనాలను ముందుకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ఆక్సిజన్ సిలిండర్లు, పెద్ద పెద్ద రాళ్లను వేసి అడ్డుకోవడం వారి బరి తెగింపునకు నిదర్శనం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలపాల్సిన నాయకులు ఇలా ప్రాణాపాయం కలిగించే సిలిండర్లను రోడ్డుపై వేసి భయాందోళనలు సృష్టించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదే అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన పరిణామాలు మరింత సంచలనం సృష్టించాయి. ఆయన ఇంటి ఆవరణలో పెద్ద ఎత్తున రాళ్ల కుప్పలు, ఖాళీ బీరు బాటిళ్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శాంతియుతంగా నిరసనలు చేసే వారి ఇళ్లలో ఇలాంటి మారణాయుధాలు ఎందుకు ఉన్నాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పోలీసులపై లేదా ప్రత్యర్థి పార్టీల నాయకులపై దాడులు చేసి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకే ఈ ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఎస్ఐ ప్రవళిక వ్యవహారం కూడా వైసీపీ నేతల తీరును ఎండగడుతోంది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా అధికారిపై వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు, వారిపై వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తప్పు చేసిన వారిని మందలించాల్సింది పోయి వారిని వెనకేసుకురావడం ద్వారా వైసీపీ అధిష్టానం ఎలాంటి సంకేతాలు ఇస్తుందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళా అధికారుల పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించే నాయకులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో అది పార్టీకే తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో జరిగిన ఘటన వైసీపీలోని అంతర్గత కుమ్ములాటలకు అద్దం పడుతోంది. సాధారణంగా కార్యకర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను సర్దుబాటు చేయాల్సిన ఎమ్మెల్యే విరూపాక్షి తానే స్వయంగా జోక్యం చేసుకుని దాన్ని మరింత పెద్దది చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇలా వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్న కనీస ఇంగితం కూడా లోపించిందని సొంత పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారు. ఈ వరుస ఘటనలు వైసీపీ ఇమేజ్ను పాతాళానికి దిగదారుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వరుస ఘటనలపై కూటమి మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదంతా మాజీ సీఎం జగన్ డైరెక్షన్లోనే జరుగుతోందని వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి సంచలన ఆరోపణలు చేశారు. నేరాలు ఘోరాలు చేసి చట్టం నుంచి తప్పించుకోవచ్చని కలలు కనొద్దని మరో మంత్రి సంధ్యారాణి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఈ పోటాపోటీ రాజకీయ వేడి దేనికి సంకేతం? మంత్రుల హెచ్చరికలు వెనుకున్నటువంటి ప్రభుత్వ వ్యూహం ఏంటి? వైసీపీ నేతల వరుస ఆందోళనలు, దాడులపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇదంతా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని, రాష్ట్రంలో అశాంతి సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న కుట్రతోనే ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులపై దాడులు చేయడం, రోడ్లు దిగ్బంధించడం లాంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పార్థసారథి స్పష్టం చేశారు. మరో మంత్రి సంధ్యారాణి కూడా వైసీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. నేరాలు ఘోరాలు చేసి చట్టం నుంచి తప్పించుకోవచ్చని ఎవరైనా భావిస్తే అది వారి మూర్ఖత్వమే అవుతుందని ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు ప్రజలింకా మర్చిపోలేదని, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో దౌర్జన్యాలకు దిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వానికి శాంతి భద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యత అని, చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా కటకటాల వెనక్కి వెళ్లక తప్పదని ఆమె హెచ్చరించారు.
రాష్ట్రంలో అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య నెలకొన్న ఈ పోటాపోటీ రాజకీయ వేడి ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఎవరికి వారు రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. వైసీపీ ఆందోళనను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుకుంటోందని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, ప్రతిపక్షం కావాలని అల్లర్లను సృష్టిస్తోందని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో అంతిమంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ప్రశాంతత దెబ్బతింటున్నాయని ఆవేదన తటస్థవాదుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, వైసీపీ తన ఆందోళనలు, కార్యక్రమాలను ఎక్కువగా రాయలసీమ కేంద్రంగానే ప్లాన్ చేస్తోంది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోనే వైసీపీ నేతలు అత్యంత యాక్టివ్గా కనిపిస్తున్నారు. అసలు సీమపైనే జగన్ ఎందుకు ఇంతలా ఫోకస్ పెట్టారు? సీమలో పట్టు కోసం వైసీపీ ఎందుకు ఇంత తాపత్రయపడుతోంది? ఇప్పుడు పట్టు సాధిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటొచ్చు అన్నది జగన్ ఆలోచన. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే రాయలసీమపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలో కూడా ఈ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో సీమలో పార్టీ పట్టు పూర్తిగా జారిపోకుండా చూసుకునేందుకు జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకే అనంతపురం, కర్నూలు లాంటి జిల్లాల్లో వరుస ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిస్తున్నారు. దీని ద్వారా స్థానిక క్యాడర్ను యాక్టివ్గా ఉంచడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆయన భావిస్తున్నారు. రాయలసీమలో వైసీపీ చేస్తున్న ఈ హడావిడి వెనుకున్న అసలు టార్గెట్ స్థానిక సంస్థల ఎన్నికలే అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. త్వరలో జరగబోయే పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలి. అందుకే ఇప్పటి నుంచే ఆందోళన పేరుతో క్యాడర్ను రోడ్లెక్కిస్తున్నారు. ఇప్పుడు గనుక సీమలో పట్టు సాధిస్తే స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, తద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే జగన్ అమలు చేస్తున్న ఈ అగ్రెసివ్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆందోళన, ధర్నాల ద్వారా క్యాడర్ను యాక్టివ్గా చేయగలుగుతున్నారే తప్ప సామాన్య ప్రజల సానుభూతిని పొందడంలో వైసీపీ విఫలమవుతోందన్న వాదన ఉంది. పైగా సిద్దిరి అప్పలరాజు లాంటి ఘటనలు పార్టీ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలును వేగవంతం చేస్తూ సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువవుతోంది. ఈ పరిణామాలు వైసీపీ వ్యూహాలకు గట్టి చెక్ పెడుతున్నాయి. మొత్తం మీద చూస్తే ఏపీలో వైసీపీ తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వారు చేస్తున్న కొన్ని తప్పులు ప్రభుత్వానికి ఆయుధాలుగా మారుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో వైసీపీ నేతలకు ఉక్కిరిబిక్కిరవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ పోటాపోటీ రాజకీయం మరింత ముదిరి ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరింత హీట్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో వైసీపీ నేతలు చేస్తున్న కొన్ని పనులు ఆ పార్టీకే బూమరాంగ్ అవుతున్నాయి. సిద్దిరి అప్పలరాజు వ్యవహారంలో జగన్ తీసుకున్న నిర్ణయం నైతికంగా వైసీపీని తీవ్రంగా దెబ్బతీసింది. ఉరవకొండ, తోపుదుర్తి ఘటనలు వైసీపీ నేతల తీరుకు అద్దం పడుతున్నాయి. ఇదంతా జగన్ డైరెక్షన్లోనే జరుగుతోందని మంత్రులు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. అయితే రాయలసీమలో పట్టు నిలుపుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్న జగన్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ ఆందోళనలను ధీటుగా ఎదుర్కొంటూ సంక్షేమ పాలనతో ముందుకు సాగుతోంది. ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజయం ఎవరిదో కాలమే నిర్ణయిస్తుంది.